మీరు 2016లో వచ్చినట్టున్నారు కదా, 2016-17లో వచ్చినట్టున్నారు కదా. ప్రొడ్యూసర్గా సినిమా ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా మీరు ఏం గెయిన్ చేశారు, ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నానంటే మనం ఎంత కష్టపడ్డా రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు. అదొక ఫస్ట్ థింగ్. మనం ఎంత సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినా ఫ్రైడే విల్ డిసైడ్ వాట్ ఈజ్ ఇట్ అనేది. సో మనం అనుకున్నది అన్నిసార్లు అనుకున్నట్టు ఉండదు. మనం ఇది మనకి ఒకసారి ఇష్టపడి చేస్తాం, బట్ అది బయటకు వచ్చేసరికి రిజల్ట్ ఇంకో రకంగా వస్తుంది. సో అది కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను మనం ఏమనుకుంటున్నాం, ఏం జరుగుతుంది, మనం అనుకున్నది ఒకటి బయటకు వచ్చేది ఒకటి. కొన్ని ఏంటంటే సినిమా తీస్తున్నప్పుడే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. కొన్ని మనకి సినిమా తీసిన తర్వాత కూడా మంచి నమ్మకంతో ఉంటాం, లేదు ఇది మనకి గ్యారంటీ వర్కౌట్ అవుతుంది, బట్ అది రిజల్ట్ వేరే రకంగా వస్తుంది. సో అప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. సో వీటన్నిటికీ అలవాటై ముందుకెళ్ళటమే సినిమా ఫీల్డ్ అని అర్థమైంది నాకు. ఇంకొకటి అండి, ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది ఒక క్రేజీ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నారు, సురేందర్ రెడ్డి మీరు కలిసి అని చెప్పేసి. దాని ఎంతవరకు వచ్చింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ చేసే స్టేజ్లో ఉన్నారనుకుంటున్నారా? మీకు సన్నిహితుడు కాబట్టి ఈ క్వశ్చన్. అది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే కష్టమే, ఎందుకంటే ఇప్పుడు అర్హర వీరమల్లి షూట్ జరుగుతుంది. అదే ఇంకా ఫినిష్ కావడానికి 6 to 8 months పడుతుంది. 6 to 8 months అంటే ఇప్పుడున్న స్పీడ్లో జరిగితే. ఆయన అయితే ఫినిష్ చేయాలని చూస్తున్నారు పాపం, బట్ ఆయనకున్న స్కెడ్యూల్స్ అవన్నీ ఇక కంప్లీట్ ఆక్యుపైపోయి ఉన్నాడు. ఎందుకంటే 4-5 శాఖలు తీసుకొని ఉన్నాడు కాబట్టి ఆయన టైం అంతా దానికే సరిపోతుంది. ఈ టైంలో సినిమాలకి ఎంతవరకు ఇవ్వగలడు అనేది మాత్రం కష్టమే అది. సో మా ఫిల్మ్ అనేది చెప్పలేం, ఇట్స్ మేబీ లాస్ట్ ఇయర్లో ఏమైనా ఫ్రీ అయ్యి సినిమాలు చేయాలి అనుకుంటే తప్ప ఇట్స్ వెరీ టఫ్ ప్రాక్టికల్గా. అదే గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పదవి తీసుకున్న తర్వాత ఒక 2 నెలల తర్వాత ఫిలిం ప్రొడ్యూసర్లు అందరినీ పిలిచి తను కమిటీ అయిన ప్రొడ్యూసర్లు ఒక క్లారిటీ ఇచ్చారు అని చెప్పారు. ఆ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? మీరు కలిసారా? కలిసాను. ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది సినిమాల పైన? ఆయన ఏమన్నాడంటే నా కమిట్మెంట్లు పూర్తి చేస్తా అని చెప్పాడు, బట్ మనం కూడా ఆయన టైంకి రెస్పెక్ట్ ఇచ్చి ఆలోచిస్తే ఏంటంటే ఎంతవరకు పూర్తి చేయగలడని మనం చూసుకోవాలి. అందుకే మేము ఇబ్బంది పెట్టట్లేదు ఆయన్ని. పూర్తి చేస్తానని చెప్పాడు, బట్ ఆయనకున్న బిజీలో అది ఎంతవరకు అనేది మనం అర్థం చేసుకోవాలి మన పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి అందుకే నేనేం ఫోర్స్ చేయట్లేదు, జరిగింది లేకపోతే లేదు అని అన్నట్టు కూర్చున్నా. ఓకే,